వావింట, వాయింట చెట్టు అని కూడా అంటారు. వావింట అంటారు, వాయింట అంటారు. ఈ వావింట చెట్టు యొక్క సమూల రసం ఆముదంలో కానీ, లేకపోతే అవిసె గింజలు, చిన్న సీమ అవిసె గింజల నూనె దొరుకుతుంది. అవిసె నూనె అంటే మీకు ఆయుర్వేదం షాపుల్లో దొరుకుతుందండి. వాటిలో దీని యొక్క సమూల రసాన్ని వేసి వేడి చేసి తైలం జాగ్రత్తగా దింపుకుని కనుక రాసుకుంటే చర్మవ్యాధుల మీద చాలా బాగా పనిచేస్తుందండి. లేకపోతే ఆముదం కూడా, ఈ రెండాటిలో ఏది వేసుకున్నా పర్లేదు. మీకు గజ్జి పొక్కులు ఉంటాయి చూడండి, వేళ్ల మధ్యన రావడం, చిన్న చిన్న పొక్కులు రావడం, ఆ పొక్కు చిదిగిపోయిన తర్వాత ఆ రసి దాంట్లో ఉన్న లిక్విడ్ ఎంత లెక్క అంటుకుందో అంత లెక్క మళ్ళీ కొత్త పొక్కులు రావడం, ఈ శరీరం అంతా అయిపోవటం, చాలా ఇబ్బంది పడటం జరుగుతుంది. అటువంటి కేసెస్లో దీని విత్తనాల నుంచి వచ్చిన నూనె కానీ, దీని సమూల రసాన్ని కలిపి మనం అవిసె గింజల నూనెలో కానీ ఆముదంలో కానీ కలిపి ఆ యొక్క ఆయిల్ని తయారు చేసుకుని రాసుకుంటే కుష్టు అంటే సొరయాసిస్, ఈ చర్మాన్ని శుద్ధి చేసి చర్మంలో ఏదన్నా బ్యాక్టీరియాని క్రిమిని చంపాలంటే ఈ వావింట చెట్టుతోటి కానీ రూటుతోటి కానీ దాని గింజలతోటి కానీ చేసుకున్న ఆయిల్ చాలా అద్భుతంగా పనిచేస్తుందండి.